మన జీవితంలో ఆ స్థితి నుండి కింద స్థితికి వస్తే చాలు, మనుషుల అసలు రూపాలు బయటపడతాయి కదా. మనుషులు అపనమ్మకస్తులు ఉండొచ్చేమో కానీ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మీరు అపనమ్మకస్తులు ఉండొచ్చు, కానీ నేను మాత్రం నమ్మదగిన దేవుడు. ఎందుకంటే నేను నా స్వభావానికి విరుద్ధంగా నేను ఏమి చెయ్యను అని యెహోవా దేవుడు మనకి తన వాక్యంలో సెలవిచ్చాడు. ఇట్స్ హిస్ క్యారెక్టర్. ఫెయిత్ఫుల్నెస్ ఇస్ హిస్ క్యారెక్టర్. ఎంత మంది ఉన్నా లేకపోయినా, ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నా, we have faith in this. My God will never change. That is the greatest blessing. People will change, but God will never change. ఆయన స్వభావమే అది. ఆయన ఎప్పుడు కూడా ప్రేమ చూపించే దేవుడు. అన్నీ ఉన్నా ఒకలాగా చూస్తాడు, ఏవి లేకపోయినా ఒకేలాగే చూస్తాడు దేవుడు. ఇంకేమీ లేకపోతే ఇంకా ఎక్కువ ప్రేమ, ఇంకెక్కువ ఆదరణ, ఇంకెక్కువ ధైర్యాన్ని అందించే దేవుడు మన దేవుడు.